దీక్షకు అనుమతి నిరాకరణపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన దీక్షకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ నేత బొత్స మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రయాణికులకు అందరికీ తెలుసు. మన రాష్ట్రానికి కేంద్రమైన గుంటూరు పట్టణంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తారని ఆయన ప్రకటించిన సందర్భం. ఆ నేపథ్యంలో ప్రకటించి ఆ కార్యక్రమాన్ని గుంటూరు పట్టణంలో నిర్వహించడానికి మరి పెడితే మీ 25వ తారీఖు వరకు ప్రత్యేక హోదా వస్తుందని మేము అనుకున్నాం. ఆ తదుపరి 4-5 సందర్భాల్లో పెద్దలందరినీ కలిసాం, నా పోలీస్ యంత్రాంగాన్ని కలిసాం. మేము వచ్చి ఈ ప్రదేశాల్లో అవసరం తప్పని పరిస్థితి వస్తే మన నిరాదీక్ష చేయవలసి వస్తుందని చెప్పని 3 ప్రాంతాలను కూడా వారికి చూపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కడైతే ధర్నాల కోసం కేటాయించారో, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియజేయడానికి కేటాయించారో, ప్రజల తాలూకు అభిమతాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్ద తెలియజేయడానికి కేటాయించారో ఆ స్థలంలో కూడా పెట్టుకుంటామని పర్మిషన్ కూడా అడగడం జరిగింది. అక్కడ కాదు, మీరు ప్రైవేట్ స్థలం చూసుకోమని ఆ ప్రభుత్వంలో మరి యంత్రాంగం చెప్పిన తరువాత ఈ ప్రదేశాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నిలబడిన ఈ ఏసీ కాలేజీలో ఉన్న ఈ ఉల్ఫా గ్రౌండ్స్ని మేము ఎంచుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా వెళ్ళి మేము కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా వారు దాన్ని చేయడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేసి మరి ఇన్ ప్రిన్సిపల్ మాట వరుసగా ఓకే అని పిలుప ఇక్కడ ఈ ఏర్పాటు అన్నీ కూడా మేము చేయడం జరిగింది. తదుపరి మరి ప్రభుత్వంలో పెద్దలు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల కక్షపూడి ఉన్నారో, ఈ రాష్ట్ర యువత పట్ల వచ్చి మోసపూరితమైన అబద్ధపూరితమైన మాటలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం జరగకూడదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకూడదు, ఇది ఏమైనా ప్రత్యేక హోదా వస్తే రాజకీయ లబ్ధి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది ఒక దురుద్దేశంతో ఇవాళ అప్రజాస్వామ్యంగా ఇవాళ దీనికి పర్మిషన్ ఇవ్వమని చెప్పని మరి పరిమితిని ఇవ్వడం మరి ఆయన అడ్డుపెట్టిన నేపథ్యం కూడా చెప్తున్నాం. అది కాకుండా సాక్షాత్తు వారిచ్చిన లేఖలో చూస్తే ఇది చట్ట వ్యతిరేకమని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో మాట్లాడారంటగా పెద్దలు చెప్తున్నారు, మేము పర్మిషన్ ఇచ్చేది లేదు, ఇలాంటి మనుషులు వచ్చి నిరాదీక్ష చేసి ప్రాణాలు కోల్పోతే మేము ఇస్తామని అంటున్నారు. ప్రజాస్వామ్యం ఇది హక్కు. ఆనాడు బాపూజీ నిరాదీక్ష చేయకపోతే, భారత శాంతియుతమైన పోరాటం చేయకపోతే ఇవాళ ఈ స్వేచ్ఛా జీవితం మన అందరం కూడా ఈ ప్రజాస్వామ్యం వచ్చేదే, ఇంత స్వేచ్ఛగా మనం బతికే వాళ్ళని ఆలోచన చేయమని అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రధాని గారిని. పొట్టి శ్రీరాములు గారు కానీ నిరాదీక్ష అయిపోతే ఈ రాష్ట్ర అవతరణ జరిగేదని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఏ కుటీర ఆలోచనతో వచ్చి మరి సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో మరి ఆ రోజు ఈ ప్రజల తరపున మరి ఢిల్లీలో నిరాదీక్ష చేస్తామని అడుగుతున్నాను. ఈరోజు